హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్. తెలంగాణలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు సంబంధించిన రంగం సిద్ధమవుతోంది. అరెస్టుకు సంబంధించి గతంలో కొంతమంది మంత్రులు ప్రకటనలు చేశారు. ముఖ్యమంత్రి కూడా అటువంటి తరహా వ్యాఖ్యలు చేశారు. అరెస్టులు ఉంటాయి, వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటపెడుతున్నామంటూ మాట్లాడారు. సో కొద్ది రోజుల క్రితం, 2 రోజుల క్రితం ఏసీబీ కేసు నమోదు చేసింది కేటీఆర్ పైన. A1గా కేటీఆర్ని, అలాగే మరో 2 అధికారులని దీనిలో మెన్షన్ చేస్తూ A1, A2, A3గా పెట్టి కేసు నమోదు చేసింది తెలంగాణ ఏసీబీ. తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన అంశం పైన నిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ మంత్రిమండలికి తెలియకుండా, తెలంగాణ ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదం లేకుండా, రిజర్వ్ బ్యాంకు తెలియకుండా వేరే దేశానికి ఆ డబ్బులు 45 కోట్ల రూపాయలు వెళ్ళిపోయాయి. కాబట్టి ఇది వైలేషను, ఇది అక్రమం, ఇది నిబంధనలకు విరుద్ధం అంటూ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అనుకుంటోంది. దానిలో భాగంగానే ఆయనపైన కేసు నమోదు చేసింది. దీనిలో అవినీతి జరిగి ఉంటుంది అనే ఆలోచన, దానికి సంబంధించి కొంత ప్రాథమిక సమాచారం ఉన్న నేపథ్యంలోనే కేసు పెట్టామని చెప్తోంది. సో ఈ కేసులో ఏసీబీ కేసు ఆయనపై నమోదు చేసిన, ఏసీబీ కేసులో ఆయన అరెస్ట్ అయినా జనరల్గా లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట ఈ కేసులో నెలకో 2 నెలలకో 3 నెలలకో బెయిల్ వచ్చి కేటీఆర్ బయటకు వచ్చేస్తారు అని. సో అంతకంటే మించి ఈ కేసుల్లో జైల్లో ఉంచడానికి సంబంధించిన ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. ఈ కేసు ఆ లోపు ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. సో కేటీఆర్ జైలుకు పంపించామంటే పంపించినట్టు ఉంటుంది తప్ప ఇమీడియట్గా ఆయన మళ్ళీ బయటకు వస్తారు. అది రాజకీయంగా ఇబ్బంది ఏమోనని బహుశా కాంగ్రెస్ సర్కార్ అనుకుందేమో. అందుకోసమే ఆయన అరెస్టుకు సంబంధించి చాలా జాగ్రత్తగా అన్ని వైపుల నుంచి కట్టుదిట్టంగా అరెస్ట్ చేసి లోపలికి పంపించడానికి ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈడీ రంగంలోకి దిగింది. ఏసీబీ కేసు నమోదు చేసినప్పుడు సో కేంద్రం ఇన్వాల్వ్ కావట్లేదేమో, కేంద్రం పట్టించుకోవట్లేదేమో, సో రాష్ట్ర ప్రభుత్వమే ఈయనపైన ఏదో వెండెట్టా పాలిటిక్స్లో భాగంగా కేసు పెడుతుందామని అనుకున్నారు అంతా. సో తెలంగాణలో ఏసీబీ కేసు నమోదు చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేయడం అంటే, ఈడీ అధికారులు కూడా దీనిపైన విచారణ ప్రారంభించడం అంటే, సో కేంద్రం కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పట్ల, ఈ పర్టికులర్ ఇష్యూ పట్ల, ఈ రేస్లో డబ్బులు దుర్వినియోగం అయ్యాయనో లేకపోతే విదేశాలకు వెళ్ళాయనో అనే అంశానికి సంబంధించి కేంద్రం వైపు నుంచి కూడా ఆయన అరెస్టుకు సంబంధించిన గ్రీన్ సిగ్నల్ ఏదో ఉందా లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. సో ఒక పక్క ఏసీబీ కేసు, మరో పక్క ఈడీ రంగంలోకి దిగడం, ఇవన్నీ కూడా చూస్తే పక్కాగా పకడ్బందీగా కేటీఆర్ చుట్టూ అరెస్టుకు సంబంధించిన వల పన్నారనే విషయం అర్థమవుతోంది. కేవలం 45 కోట్ల రూపాయలు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. 45 కోట్లు కాదు, 600 కోట్ల రూపాయలు దీనిలో మిస్యూజ్ జరగడానికి సంబంధించిన ప్రయత్నం జరిగింది, అటు కాన్స్పిరసీ ఉంది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సో 600 కోట్ల రూపాయలు కాజేసేందుకు ప్లాన్ చేశారు అని చెప్తున్నారు. సో ఈ మొత్తం కుట్ర, మొత్తం కాన్స్పిరసీ బయటకు రాబోతుంది, సమయం వచ్చినప్పుడు దానిపైన మాట్లాడతానంటూ ఆయన అన్నారు. సో అంటే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, దీని రిలేటెడ్గా ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయనే మాట చెప్తున్నారు. దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన టెండర్ల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ టెండర్ల అంశానికి సంబంధించి కూడా విచారణకు ఆదేశించారు. సిట్ విచారణ చేయబోతోంది. ఈడీ కనుక ఈ కేసును విచారించడం ప్రారంభిస్తే ఈడీ మిగతా కేసులు కూడా ఎంటర్ అవ్వడానికి సంబంధించిన ఆస్కారం కూడా ఉండొచ్చు అనేది లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నమాట. సో రకరకాల కేసుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ని పూర్తిగా ఎక్కువ సమయం జైల్లో ఉంచడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయా అంటే, సో ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా జరుగుతున్నాయని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. సేమ్ టైం అరెస్టు అంశానికి సంబంధించి గతంలో సవాళ్లు చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చేయండి, రెడీగా ఉన్నామంటూ మాట్లాడుతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, పర్టికులర్గా కేటీఆర్ గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడారు. అవును, 45 కోట్లు నేను పంపించాను, ఏం చేస్తారు ఇప్పుడు, క్యాబినెట్కి తెలియకుండానే నేను పంపించాను, ఏం చేస్తారు ఇప్పుడు అంటూ ఓపెన్గా మాట్లాడారు ఆయన. సో అరెస్ట్ చేస్తారా, చేసుకుని నేను రెడీగా ఉన్నాను అంటూ సవాల్ చేశారు. అటువంటి కేటీఆర్ కేసు నమోదు అయిన తర్వాత మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే ఆయన ఏదో కాస్త తడబడుతున్నారు లాంటి ఇంప్రెషన్ ఎవరికైనా కలుగుతుంది. ఇంప్రెషన్ కలగడం మాత్రమే కాదు, నెక్స్ట్ డే ఆయన క్వాష్ చేయండి ఈ పిటిషన్ అంటూ వెళ్ళారు. దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే విచారణ చేయండి అని సవాల్ చేసిన కేటీఆర్ క్వాష్ చేయండి అంటూ కోర్టు దగ్గరికి వెళ్ళడం అంటే భయపడ్డంగానే దాన్ని చూడాలి. సో నా చుట్టూ వలపన్నారు అనే విషయానికి సంబంధించిన ఆందోళన ఆయనలో ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. సో కేసుకు సంబంధించి పైకి మాట్లాడుతున్న 45 కోట్లు కాకుండా ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో విషయాలు, ఇంకా ఏదో వ్యవహారానికి సంబంధించిన ఆనవాళ్ళను కూడా ఈ ప్రభుత్వం సంపాదించింది. వాటన్నిటిని బేస్ చేసుకునే కేటీఆర్ అరెస్టుకు సంబంధించిన వ్యూహం రెడీ అయిపోయింది అనే విషయం అర్థమవుతుంది. సో ఈ మొత్తం ఆయన అరెస్ట్ అంశానికి సంబంధించి ఏదో ఆషామాషిగా అరెస్ట్ చేశామంటే చేశాం, వదిలేశారంటే వదిలేశారని కాకుండా ఆయన్ని పూర్తిగా ఫిక్స్ చేయడానికి సంబంధించిన అన్ని ఆధారాలను తెలంగాణ రాష్ట్ర సర్కారు సేకరించిన తర్వాతే ఏసీబీ కేసు నమోదు చేసింది. గంటల వ్యవధిలో ఈడీ రియాక్ట్ అవ్వడం, ఈడీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించే ప్రయత్నం చేయడం కూడా దానిలో భాగంగానే చూడాల్సిన అవసరం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ అరెస్ట్ అనేది
జరగబోతోంది. నెలకు జరుగుతుందా, 2 నెలలకు జరుగుతుందా, 3 నెలలకు జరుగుతుందో తెలియదు కానీ కేటీఆర్ అరెస్ట్ కాకుండా ఆగే పరిస్థితి ఏమాత్రం కనపడట్లేదు. ఖచ్చితంగా ఆయన అరెస్టు వార్తని చూడబోతున్నాం. ఆయన అరెస్ట్ చేయడానికి సంబంధించిన గ్రౌండ్‌ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేసినట్టుగా అర్థం చేసుకోవాలి.